అమెరికా వాడి F-16లోని కొనలేదు. చైనా వాడికి సంబంధించినటువంటి దిక్కుమాలిన విమానాలు కొనలేదు. అట్లాంటి విమానాల్ని మన చేత కొనిపించడం కోసం మనం అంగీకరించకుండా రఫేల్ కావాలన్నందుకు మనల్ని దెబ్బతీయడం కోసం 1985 నుంచి మన మీడియా ద్వారా ఆడే జూదం ద్వారా మన దేశంలో కొత్త ఆయుధాలు కొననీయకుండా, కొత్త విమానాలు కొననీయకుండా అడ్డుకున్నటువంటి అంతర్జాతీయ ఆయుధ మాఫియాకి అమ్ముడుపోయారా, లేకపోతే లొంగిపోయారా చేసి భారతదేశంలో చేసినటువంటి ఒక దాష్టీకమైనటువంటి పని ఏదైతే ఉందో, రఫేల్ మీద తప్పుడు ప్రచారాలతో, తప్పుడు కథనాలతో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి అందులో ఏ అవినీతి జరగలేదని తేల్చి చెప్పడంతో భారతదేశానికి వచ్చినటువంటి 26 రఫేల్ విమానాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏకంగా 114 రఫేల్ విమానాలు అన్నటువంటిది ప్రిపేర్ చేస్తున్నప్పుడు టోటల్గా 34 అయినాయి. 26 నుంచి ఇప్పుడు టోటల్గా 114. ఇందులో ఒక 25 అక్కడ తయారు చేస్తే మిగతావన్నీ ఇండియాలోనే తయారు చేయడం, తద్వారా ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలు ఆ మిగతా పార్ట్స్లో పనిచేయడం నేర్చుకుంటాయి. తద్వారా రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్లు ఇక్కడే చేసుకోవడం, ప్రద్దాక దాని మీద ఆధారపడే అవసరం లేకుండా ఉండటం. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్నటువంటి నినాదంలో భాగంగా రఫేల్ యుద్ధ విమానాలు ఇండియాలో తయారీ రంగం సిద్ధమైంది.